అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఇంత ఇంతకుముందు మనం కొన్ని గవర్నమెంట్ స్కీమ్స్ మీద అయితే కొన్ని వీడియోస్ అయితే చేయడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి మనం ఒక లేటెస్ట్ పథకం మీద అయితే వీడియోస్ అయితే మనం చేయబోతున్నాం అండి. ఎందుకంటే ఈ పథకం రానున్న ఒక 10-15 రోజుల్లో రిలీజ్ కాబోతుందండి. అంటే అధికారికంగా ఆగస్టు 15 తర్వాత ఎప్పుడైనా సరే ఈ యొక్క పథకం అనేది మనకి రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. అందుకోసం మనం ఈ ఆడబిడ్డ నిధి అనే పథకం మీద మనం వీడియో అయితే చేయబోతున్నాం. దీంట్లో ఎవరు అర్హులు, ఎంత అమౌంట్ ఇస్తారు, అంటే వాళ్ళు ఆర్థికంగా ఎవరి మంత్ మనకి ఎంత అమౌంట్ అయితే ఇస్తున్నారు, దీన్ని ఎక్కడ అప్లై చేసుకోవాలి, ఎలా మనం ప్రయోజనం పొందాలనేది క్లియర్గా ఈ వీడియోలో మీకు ఇన్ఫర్మేషన్ అయితే నేను అందించడానికి ట్రై చేస్తాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేందుకు ట్రై చేయండి. ఓకేనా? ఈ యొక్క పథకం యొక్క పేరు విషయానికి వస్తే మనకు ఆడబిడ్డ నిధి పథకం. ఓకేనా? ఈ ఆడబిడ్డ నిధి పథకం మెయిన్ లక్ష్యం ఏంటంటే, ఎవరైతే ఆర్థికంగా వెనుకబడినటువంటి స్త్రీలు ఉన్నారో మన ఆంధ్రప్రదేశ్లో, అట్లాంటి వాళ్ళందరికీ కూడాను గవర్నమెంట్ తరఫున ఆర్థికంగా వాళ్ళకి కొంచెం సపోర్ట్ చేసేదాని కోసం తీసుకొచ్చినటువంటి ప్రవేశపెట్టినటువంటి పథకమే ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం. ఓకేనా? ఇంకా వచ్చేసి దీని యొక్క ప్రధాన ప్రయోజనాల విషయానికి వస్తే, ఎవ్రీ మంత్ అంటే ఆ లేడీస్ యొక్క ఎవరైతే మన ఆంధ్ర మహిళలు ఉన్నారో వాళ్ళకి ప్రతి నెల 1500 రూపాయల చొప్పున ఎవ్రీ మంత్ వాళ్ళ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేటువంటి ఒక మెయిన్ కారణం అన్నమాట ఈ పథకం యొక్క మెయిన్ మోటో అన్నమాట ఇది. అలాగే సంవత్సరం మొత్తం మీరు చూసుకుంటే మనకి 18,000 రూపాయలు అనేది వాళ్ళ అకౌంట్లో వేయడం అయితే జరుగుతుంది. ఓకేనా? 18,000 వరకు వాళ్ళ అకౌంట్లో అనేది జమ చేయడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి అర్హులు ఎవరు, అంటే ఈ పథకానికి మెయిన్ అర్హత కలిగినటువంటి వ్యక్తులు ఎవరనేది మనం చూసుకుందాం ఒకసారి. మెయిన్ అర్హుల విషయానికి వస్తే, ఆ మహిళలందరూ కూడాను మన ఆంధ్ర వాళ్ళు ఉండాలి. అంటే వేరే రాష్ట్రాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడ వచ్చి నివసిస్తున్న వాళ్ళకైతే ఈ పథకం అనేది అప్లికబుల్ అయితే లేదు. ఇక్కడ ఆధార్ కార్డు కానివ్వండి, ఓటు కార్డు కానివ్వండి, ఇక్కడ స్వతంత్రులైనటువంటి వాళ్ళకి ఈ స్కీమ్ అనేది వర్తిస్తుంది. ఏజ్ లిమిట్ విషయానికి వస్తే 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాలు లోపు ఉన్న వాళ్ళందరికీ కూడాను, ఎవరైతే మహిళలు ఉన్నారో అట్లాంటి వాళ్ళందరికీ కూడాను ఈ స్కీమ్ అనేది వర్తిస్తుంది. ఇంకొక మెయిన్ విషయం ఏంటంటే అండి, దీంట్లో వేరే స్కీమ్ ఏదైనా వర్తిస్తున్న వాళ్ళకి ఈ స్కీమ్ అనేది వర్తించడానికి ఆస్కారాలు కూడా తక్కువ ఉన్నటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. అది కూడా మనకు క్లారిటీ అయితే లేదు, కానీ తగ్గే అవకాశం అయితే ఉందన్నమాట. ఎందుకంటే వేరే పథకాలు అనేటివి ఆ మహిళలకు వస్తున్నట్టయితే ఇది కొంచెం క్యాన్సిల్ అయ్యేదానికి అవకాశం కూడా ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ యొక్క వయసు 18-59 ఉండాలి. నెక్స్ట్ ఇంకా వచ్చేసి బీపీఎల్ రేషన్ కార్డు కలిగి ఉండాలి. అంటే బిలో పావర్టీ లైన్ ఎవరైతే ఉంటారో రేషన్ కార్డు కలిగినటువంటి మహిళలు, వైట్ రేషన్ కార్డు అంటారు కదా, వైట్ రేషన్ కార్డు కలిగినటువంటి మహిళలందరికీ కూడాను ఈ స్కీమ్ అనేది వచ్చేదానికి అవకాశం ఉంది. ఇంకా రిజర్వేషన్ పరంగా వస్తే మనకి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, అదేవిధంగా మైనారిటీకి సంబంధించినటువంటి అందరి మహిళలు కూడాను ఈ స్కీమ్ అనేది ఇచ్చేటువంటి అవకాశాలు అయితే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఓకేనా? ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ విషయానికి వస్తే, అంటే ఈ స్కీమ్కి మనం అప్లై చేసుకోవాలి అంటే మన దగ్గర ఎలాంటి డాక్యుమెంట్స్ ఉండాలి, మనం ఎలాంటి డాక్యుమెంట్స్ అనేది మనం సబ్మిట్ చేయాలనే విషయానికి వస్తే, అన్నిటికన్నా మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి ఆధార్ కార్డు అండి. ప్రతి ఒక్కరికి ఆధార్ అనేది ఫస్ట్ డాక్యుమెంట్ కన్సిడర్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ యొక్క బర్త్ సర్టిఫికేట్, అంటే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కావచ్చు, లేకపోతే ఏదైనా చదువుకున్నటువంటి స్టడీ సర్టిఫికేట్ కావచ్చు, ఇది కూడా ఒకటి మనం సబ్మిట్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అది లేకపోతే మనకి ఆధార్ తీసుకుంటారు. తర్వాత వచ్చేసి బ్యాంక్ పాస్బుక్, అదేవిధంగా బ్యాంకు పాస్బుక్ సంబంధించినటువంటి ఫొటోస్ కావచ్చు, ఫొటోస్ కూడా మనం సబ్మిట్ చేయాల్సి వస్తుంది, పాస్ ఫోటోలు. దాంతోపాటుగా కేవైసీ వెరిఫికేషన్ కలిగినటువంటి అకౌంట్ని మనం అది ఇక్కడ జమ చేయాల్సినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ఓకేనా? దాంతోపాటుగా ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా మనం ప్రొవైడ్ చేయాల్సిన పరిస్థితి ఉంది. అదేవిధంగా ఇన్కమ్ సర్టిఫికేట్, అదేవిధంగా మనకు వచ్చేసినప్పటికీ క్యాష్ అయితే పర్టికులర్ అడగలేదండి, ఇన్కమ్ అయితే జమ చేయాలి. దాంతోపాటు ఈ డాక్యుమెంట్స్ అన్ని కూడా మనం కంపల్సరీ అయితే సబ్మిట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. నెక్స్ట్ ఇది వచ్చేసి ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు, అంటే ప్రోగ్రామ్ అయితే పెట్టారు, కానీ ఎప్పటి నుంచి అమలు అయ్యేదానికి అవకాశం ఉంది అంటే, మన గవర్నమెంట్ వచ్చినటువంటి మేనిఫెస్టోలో ఇప్పుడైతే 24లో మనకి 2024 ఎలక్షన్ జరిగే టైంలో సూపర్ 6 అనేటువంటి కార్యక్రమంలో వన్ ఆఫ్ ది పార్ట్గా మనకి ఈ ప్రోగ్రామ్ అయితే మనకు ఉండడం జరిగింది. ఈ ఆడబిడ్డ నిధి అయితే ఉందో సూపర్ 6లో ఒక పదంగా అయితే మనకు ఉండడం జరిగింది. అప్పుడు మనకు చెప్పారు, దీనికి సపరేట్గా మనకి నిధులు కూడా కేటాయించినారు. నిధులు ఎంతంటే 3,300 కోట్ల వరకు నిధులు కూడా ఈ పథకానికి గవర్నమెంట్ అనేది ఈ 25-26 సంవత్సరానికి గాను కేటాయించడం జరిగింది. దీనికోసం ఏంటని చెప్పేసి, ఓకేనా, ఇప్పుడు ఆగస్టు 15 ఏదైతే ఉందో ఇండిపెండెన్స్ డే రోజున ఆ రోజు అనౌన్స్మెంట్ చేస్తారని చెప్పేసి మనకి ప్రకటన అయితే రావడం జరిగింది. అది కూడా 100% అయితే కరెక్ట్ అని కాదు, 90% ఛాన్సెస్ ఆ రోజు మనకి ఈ స్కీమ్ అనేది ఏ రోజు నుంచి లాంచ్ అవుతుంది అనేది డీటెయిల్స్ అయితే మనకి ఇచ్చేదానికి గవర్నమెంట్ అయితే ముందుకు వచ్చింది అన్నమాట. ఎందుకంటే ఆల్రెడీ మనకు న్యూస్ అయితే రావడం జరిగింది, దానికోసం మీకు చెప్తున్నాను నేను. అదేవిధంగా తర్వాత అప్పుడు వచ్చేటప్పటికి మన దగ్గర ఈ డాక్యుమెంట్స్ అన్ని కూడా మనకు ఉన్నట్లయితే మనం మీ సేవ ద్వారా కావచ్చు, లేకపోతే
అధికారిక వెబ్ పోర్టల్ ఏదైతే ఉందో, అదేవిధంగా మీ సేవ కావచ్చు, లేకపోతే గ్రామ సచివాలయం దగ్గర నుంచి కూడా మనం ఈ స్కీమ్కి అయితే అప్లై చేసుకోవడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ ఇంకొంచెం విషయానికి వస్తే, ముఖ్యమైన విషయం పరంగా వస్తే, ఇది టీడీపీ, జనసేన అండ్ బీజేపీ గవర్నమెంట్ ఏదైతే ఉందో వీళ్ళందరూ కలుసుకొని ఈ సూపర్ 6 అనేటువంటి దానిలో కార్యక్రమంలో భాగంగానే మనకి ఈ స్కీమ్ తీసుకురావడం జరిగింది. దీనిలో మనకి ఈ 3 ప్రభుత్వాలు కలుసుకొని కూటమితో దీనికోసం సపరేట్గా నిధులు కేటాయించారన్నమాట. ఈ నిధులన్నీ ఎవరికి వస్తాయంటే ఈ ఆడబిడ్డ నిధి పథకంలో ఎవరైతే సర్టిఫికేట్ అప్లై చేస్తారో అలాంటి వాళ్ళందరికీ కూడాను ఈ స్కీమ్ అనేది వచ్చేదానికి అవకాశం ఉంది. దీనికి గాను మొత్తం టోటల్గా 3,300 కోట్ల రూపాయలు అనేది ఆల్రెడీ అమౌంట్ అయితే కేటాయించడం జరిగింది. ఓకేనా, బడ్జెట్లో ఈ అమౌంట్ అనేది కేటాయించున్నారు. ఇది యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఎప్పుడైనా సరే ఈ యొక్క పథకం అనేది రిలీజ్ అయ్యడానికి ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట. నెక్స్ట్ ఇంకోటి వస్తే కన్క్లూజన్. ఓకేనా, ఈ పథకం యొక్క మెయిన్ ఉద్దేశం పరంగా చూసుకుంటే, ఎవరైతే ఆంధ్రప్రదేశ్లో వెనకబడినటువంటి మహిళలు ఉన్నారో వాళ్ళందరికీ కూడాను ఆర్థికంగా ప్రయోజనం కలిగించాలన్నటువంటి ఒకే ఒక ఉద్దేశంతో మన గవర్నమెంట్ తీసుకున్నటువంటి నిర్ణయంగా దీన్ని భావించి ఈ పథకాన్ని స్టార్ట్ చేయడం జరిగిందండి. దీంట్లో లబ్ధిదారుల విషయానికి వస్తే 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల్లో మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడాను ప్రతి నెల ఒక 1,500 రూపాయలు వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో డైరెక్ట్గా వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో పడే విధంగా చేస్తున్నటువంటి ఒక మంచి ప్లాన్గా మనం చెప్పుకోవచ్చు. ఓకేనా, దీనికి సంబంధించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ చేసానికి ట్రై చేయండి. లేకపోతే మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ తెలిసినా సరే కామెంట్ రూపంలో ట్రై చేయండి. ఎందుకంటే కామెంట్ చేసినట్టు ఇంకొంతమందికి ఆ కామెంట్ అనేది చూస్తారు కాబట్టి వాళ్ళకి కూడా విషయాలన్నీ కూడా తెలిసేదానికి అవకాశాలు అయితే చాలా ఎక్కువ ఉంటాయన్నమాట. ఓకేనా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీలైనంత వరకు అందరూ కూడాను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకునేదని ట్రై చేయండి. ఎందుకంటే మీరు ఈ పథకాన్ని ఎవరైతే అడుగుతున్నారో అట్లాంటి వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని కూడా షేర్ చేసేందుకు ట్రై చేయండి. ఎందుకంటే మీరు షేర్ చేసినప్పుడు వాళ్ళకి కూడా ఈ న్యూస్ అనేది చేరేదానికి అవకాశం ఉంటుందన్నమాట. ఎందుకంటే అట్లాంటి వాళ్ళందరూ కూడాను ఇప్పుడు పోర్టల్ అయితే మనకి రెడీగా ఉందండి. ఎప్పుడైనా రిలీజ్ చేయొచ్చు. ఆగస్ట్ 15 తర్వాత ఎప్పుడైనా సరే వెబ్సైట్లో ఈ ప్రోగ్రామ్ అనే దాన్ని లాంచ్ చేసడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అధికారికంగా ప్రకటన మాత్రం ఆగస్ట్ 15 రోజున అనౌన్స్ చేసేటువంటి అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. ఓకేనా, థ్యాంక్ యూ.